మెమొరీ పవర్ పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడం ఎలా? నేను మీ డాక్టర్ ఆచార్య. ఈరోజు ముఖ్యంగా పిల్లల గురించండి. చాలామంది పిల్లలు ఏంటంటే ఈ వీడియో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి, మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయి ఎక్కువగా టైం దొరికిందంటే దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి పిల్లలను ఎట్లా మనం డైవర్ట్ చేయాలి, అట్లాగే వాళ్ళను మైండ్ పవర్ పెరిగే విధంగా, జ్ఞాపక శక్తి పెరిగే విధంగా, తర్వాత ఎడ్యుకేషన్లో అంటే ఎడ్యుకేషన్ మీన్స్ వాళ్ళు దేంట్లో ఉన్నత స్థితికి వెళ్తారో దాని మీద ఫోకస్ చేసే విధంగా ఏం చేయాలో నేను చెప్పబోతున్నాను. చాలా సింపుల్ టిప్ అండి, చాలామందికి ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ ఏంటంటే మనకు 2 రకాల మెమొరీస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే బ్రెయిన్ మెమొరీ, రెండోది బాడీ మెమొరీ. బాడీ మెమొరీ పెరగడానికి ఏంటంటే మీరు పిల్లలకు భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఏదైనా డ్యాన్స్ యాక్టివిటీస్ మీరు నేర్పిస్తే ఏమవుతుందంటే దాంట్లో చాలా రకాల స్టెప్స్ ఉంటాయి. అంటే ఒక 5 మినిట్స్ డ్యాన్స్ చేయాలంటే 100 to 150 స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నుంచి 150 స్టెప్స్ వరకు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుందంటే బాడీ మెమొరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని ద్వారా వేరే అదర్ యాక్టివిటీస్ సైడ్ మైండ్ వెళ్ళదు. రెండోది ఏంటంటే మైండ్ పవర్ పెరగడానికి ఏంటంటే సంగీతం అండి, దాన్ని మించింది లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఏంటంటే మనకు సరిగమ పదనిసలు ఉంటాయి. దాన్ని ఎట్లా అనాలి, ఏ ఫ్రీక్వెన్సీలో అనాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే పిల్లలకు సంగీతం నేర్పించడం ద్వారా ఏంటంటే జ్ఞాపక శక్తి చాలా అమోఘంగా పెరుగుతుందన్నమాట. ఈ రెండు కూడా మీరు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. మీకు నియర్ బై ఎవరైనా టీచర్స్ ఉంటే కన్సల్ట్ కండి, లేదు ఆన్లైన్లో అయినా మీరు కన్సల్ట్ అయ్యి పిల్లలకు ఖచ్చితంగా ఇవి నేర్పించండి. చాలా వాళ్ళ భవిష్యత్తుకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. రెండోది ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఇవి రెండు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే మీరు పిల్లలుగా మారాలనుకుంటే కూడా మీరు నేర్చుకోండి. ఆటోమేటిక్గా చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఈ రెండిట్లలోనే ఉంది. సర్వే జనాః సుఖినో భవంతు.